సో ఇంకొకటి ఏంటంటే సార్, నిజంగా లడ్డు విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మీరు ఏదైతే క్లారిటీకి వచ్చారో, దర్శనాల విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో స్వామి వారికి ఏవైతే సేవలు జరుగుతాయో, ఈ సేవల విషయంలో కూడా అంటే అప్పట్లో ప్రతి సేవకి జనాలకి టికెట్లు దొరికేవి. ఎవ్రీథింగ్, ప్రతి సేవకి పొద్దున నుంచి మొదలు పెడితే తోమాల సేవ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మధ్య అవి కూడా టికెట్లు సరిగ్గా దొరకట్లేదని ఒక వివాదం వినిపిస్తుంది జనాల్లో. గత 30-40 ఏళ్ల నుంచి అప్పట్లో 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవలన్నీ వాళ్ళు పాల్గొనవచ్చు. అట్లా వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేస్తున్నారు. దానివల్ల సామాన్యులకు దొరకట్లా. ఓకే 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 ఇది ఎవరికి తెలీదు. వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళతో గొడవ. కానీ మరి అట్లా ఇప్పుడు కూడా ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు నీకు అన్ని సేవలు పొద్దున్న 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అన్ని సేవల్లో వాళ్ళు ఉంటారు. సో అట్లా ఒక సంవత్సరానికి దగ్గర ఫిక్స్ అయిపోయాయి సార్, మొత్తం బుక్ అయిపోయాయి. ఉన్నాయి, బుక్ అయిపోయినాయి. మరి 80% బుక్ అయిపోయినాయి. ఆ 20%లో ఆన్లైన్లో పెడతారు. అది ఎప్పుడు అయిపోతాయి ఏమో తెలియదు. ఓకే, దాంట్లో ఏం మిస్యూజ్ కావట్లేదు. ఎందుకంటే నాకు యాప్ ఉంది, నేను ఎవ్రీ ఫ్రైడే దాన్ని ఇట్లా ఫస్ట్ ఫ్రైడే ఇట్లా ఓపెన్ చేసి కూర్చుంటాను అనమాట. సరే బుక్ చేస్తే వచ్చింది కదా అని చెప్పేసి. బట్ నెవర్ ఎవర్ అసలు ఎప్పుడు కూడా మినిమం ఇదే ప్రాబ్లము 80% ముందు డొనేషన్ మీద వెళ్ళిపోతాయి. సో నిజంగా దీనిపైన కూడా కొంచెం దాంట్లో ఏం ఆపవలేదు, దాంట్లో ఏం మిస్యూజ్ జరగట్లేదు. ఓకే ఓకే సో ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు చేయొచ్చు అంటారు అంతే, సింపుల్. చేసేసుకున్నారు ఎప్పుడు, మనకు తెలియదు అది. ఓకే, అది ఉన్నట్టు కూడా మొన్నటి దాకా లేదు. నేను అధికారులతో మాట్లాడితే అప్పుడు తెలిసింది నాకు.